ఆంధ్రప్రదేశ్గా మూడవ శనివారం ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల పార్టీ నాయకులు చెంగల్ రై యాదవ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో మండల అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో గ్రీన్ అంబాసిడర్స్ తో కలిసి ఉత్సాహంగా పరిసరాలను శుభ్రం చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఉన్నతమైన ఆలోచనలతో చెత్త నుంచి సంపాదన సృష్టించే ఆలోచనలో నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ పరికరాల కారణంగా ఉత్పన్నమయ్యే హానికరమైన వాయువుల కారణంగా పచ్చదనం నశించడమే గాక పంటలకు హాని కలిగిస్తుందని నిరుపయోగమైన వస్తువులను ఉపయోగపడేలా చేయాలని ప్రభుత్వం ఆలోచనకు సహకారంగా నీటి నిల్వలను పరిసరాల శుభ్రతను పాటించేందుకు ప్రతి నెల 3వ శనివారం ప్రతి ఒక్కరు బాధ్యతగా భాగస్వాములై క్లీన్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మీరు కూడా తోయనమా అదే సార్ అంటే ముందుకు వచ్చేయండి సార్ అంటే ముందుకు వచ్చేయండి సార్ అప్పుడే ముందు ఉంది సార్ ఒక సెకండ్ ఉండు. ఇక్కడ ఏంది ఇది ఏం ఫోటో నా ఇది ఇట్లా కాదు ఉండబ్బా నేను చెప్తా. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి రాష్ట్రం మొత్తం కూడా అక్కడక్కడ చెత్తతో నిండిపోయింది. దీనికి ఒక పరిష్కారమే లేదు అనేటట్లు అన్ని చోట్ల పుట్లుగా ఈ చెత్తలు కుప్పలన్నీ కూడా పెరిగిపోయాయి. సో మన ఉద్దేశం ఏంటంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కానీ చెత్త కుప్ప ఉండకూడదు, ఇది స్వచ్ఛాంధ్రగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అందులో ఒక భాగంగా మంత్లీ 3rd సాటర్డే అంటే ప్రతి నెల 3వ శనివారం ప్రతి కార్యాలయంలో అంటే కలెక్టర్ ఆఫీస్ కానీ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీస్ కానీ అన్ని ఆఫీసులో స్కూల్స్ కాలేజెస్ అన్నిట్లో కూడా మనం హాస్పిటల్స్ హాస్టల్స్ ప్రతి ఒక్క కార్యాలయంలో ఈ క్లీనింగ్ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. అందుకు ఆల్రెడీ గ్రీన్ అంబాసిడర్లు కూడా మనం అపాయింట్ చేశాము. ప్రతి ఒక్క కార్యంలో అక్కడక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పాల్గొనాలి. అందులో ఒక భాగంగా ఈరోజు కార్వేటి నగరం మండలంలో మన కార్వేటి నగరంలో ఎంపీడీఓ ఆఫీస్లో మనం అన్నీ కూడా చేస్తున్నాం క్లీనింగ్ ప్రాసెస్. మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అనమాట. అంటే ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ అదేవిధంగా మిక్సీలు కానీ లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడక్కడ పారేస్తున్నారు. ఇవి సమ్టైమ్స్ ఏం చేస్తుందంటే దాంట్లో లిథియం బ్యాటరీస్ అమ్మోటర్స్ అన్నీ ఉంటాయి. ఏం చేస్తుందంటే కెమికల్ డిశ్చార్జ్ చేసినప్పుడు మనకు అన్నెసరిగా పంటలు సరిగా పండకపోవడం, పొల్యూషన్ రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని ఏది కూడా వేస్ట్ చేయకూడదు, అవన్నీ కూడా రీయూజ్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. సో అన్ని ఎలక్ట్రానిక్ వేస్ట్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చి అది చెత్తలో పారేయకుండా దాన్ని రీయూజ్ చేసి చెత్తలో నుంచి మనం సంపద సృష్టించాలనేదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆవు పేడ వస్తుంది, దాన్ని మనం ఎరువుగా యూజ్ చేస్తున్నాము. ఈ పేడనే కూడా మనం బయోగ్యాస్కి యూటిలైజ్ చేయవచ్చు. దాంట్లో బయోగ్యాస్ రెడీ చేసి మనం సొంతంగా మన గ్యాస్లో అక్కడ బయోగ్యాస్లోనే మనం గ్యాస్ తీసుకొని మన ఇంట్లో అన్నీ కూడా చేసుకోవచ్చు, వంటకాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. సో అదేవిధంగా వచ్చిన చెత్త అంతా కూడా ఒకే చోట డంప్ చేయకుండా దాన్ని 3 విధాలుగా సెగ్రిగేట్ చేయొచ్చు. ఒకటి వచ్చి కంపోజ్డ్, అదేవిధంగా డీకంపోజ్ అయ్యేది, అదేవిధంగా ప్లాస్టిక్స్ మెటల్స్ ఇవన్నీ సపరేట్ చేస్తే మనం డీకంపోజ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు
ప్రారంభించారు. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకొని అక్కడక్కడ చెత్తను వేయకుండా ప్రతి ఒక్కరు కూడా దాన్ని సపరేట్గా మనం సపరేట్ చేసి ప్లాస్టిక్ సపరేటు, అదేవిధంగా కంపోజ్ అయ్యేది సపరేటు, మెటల్ సపరేటు, ఇవన్నీ కూడా సపరేట్గా వేస్తే మనకు ఈజీగా దాన్ని సెగ్రిగేట్ చేసుకొని అందులో నుంచే కూడా మనం ఈజీగా వచ్చి డిఫరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది మాత్రం కాదు, మనం అక్కడక్కడ నీళ్లు పెట్టుకొని లేదంటే తొట్టెనో లేదంటే ప్లాస్టిక్లో పడిపోతే దాంట్లో నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళు ఏమవుతుందంటే మస్కిటోస్ అన్నీ కూడా బ్రీడ్ చేస్తాయి. ఈ మస్కిటో బ్రీడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు మలేరియా, డెంగ్యూ ఈ విధంగా అన్ని విధాల